హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ రవి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ ఇన్ మ్యాథ్వే. ఫ్రెండ్స్, ఈరోజు యావరేజ్ టాపిక్ నుంచి సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కు నుంచి వచ్చే ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్తాను. సో మనం యావరేజ్ ప్రాబ్లమ్స్ నుంచి నార్మల్గా కొన్ని కాన్సెప్ట్స్ చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో పర్సన్ లివింగ్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ జాయినింగ్ అదేవిధంగా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ రీప్లేసింగ్ ఉన్నప్పుడు ఉండే క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అదేవిధంగా టైం చేంజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఏగో యావరేజ్ ఇంత ఉంటే ప్రజెంట్ యావరేజ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తున్నాం. సో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాబ్లమ్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది మదర్ అండ్ హర్ 6 children is 12 years, which is reduced by 5 years if the age of the mother is excluded. So how old is the mother? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగినంటే 6 children అండ్ మదర్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 12 years. సో ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఎక్స్క్లూడ్ అంటే లివింగ్ అయిందో అప్పుడు యావరేజ్ అనేది 5 years రెడ్యూస్ అయింది. సో వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో మనం క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకు మదర్ ఏజ్ ఎంత కనుక్కోవాలంటే ఫస్ట్ 7 members ఉన్నప్పుడు, సో మదర్ ప్లస్ 6 children ఉన్నప్పుడు టోటల్ ఏజ్ ఎంత అనుకున్నాం. సో యావరేజ్ వచ్చేసి 12 ఇంటూ టోటల్ 7 members కాబట్టి 7. సో 12 7 12 84 years. సో ఇది మదర్ ప్లస్ టోటల్ చిల్డ్రన్స్ ఏజ్ కలిపితే 84 years ఉంది. సో ఇప్పుడు మదర్ ఎక్స్క్లూడెడ్ అంటే మదర్ లీవ్ అయిపోయింది. అప్పుడు ఎంత లీవ్ అయిపోతే ఓన్లీ 6 children ఉంటారు. 6 children ఏజ్ కనుక్కుంటే మనకు మదర్ ఏజ్ ఈజీగా కనుక్కోవచ్చు. సో 6 children అంటే ఇక్కడ మనకు యావరేజ్ అనేది -5 years రెడ్యూస్ అయింది. సో క్వశ్చన్ ప్రకారం సో యావరేజ్ వచ్చేసి 7 ఇంటూ 6 members 6. సో 7 6 42. సో నౌ మదర్ ఏజ్ 84 minus 42. సో 84 minus 42 is 42 years. సో మనకు మదర్ ఏజ్ వచ్చేసి 42 years. సో సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ద average weight of 8 persons increases by 2.5 kg when a new person comes in place of one of them weighing 65 kgs. So what might be the weight of the new person? సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడంటే ఒక యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons అనేది 2.5 kgs ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఒక 65 kg వెయిట్ ఉన్న పర్సన్ వేరే పర్సన్ ఒక న్యూ పర్సన్ రీప్లేస్ చేస్తే 2.5 kgs ఇంక్రీజ్ అయింది అంటుండు. సో ఆ న్యూ పర్సన్ వెయిట్ ఎంత కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో దీనికి ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది చాలా ఈజీగానే కనుక్కోవచ్చు. సో న్యూ పర్సన్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ అనేది మనకి 2.5 kgs ఇంక్రీజ్ అయింది. అంటే ఈచ్ అప్పుడు టోటల్ వెయిట్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు, టోటల్ వెయిట్ ఇంక్రీజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2.5. సో ఎందుకంటే 8 persons ఉన్నారు. సో 8 ఇంటూ 2.5 ఈక్వల్ టు 20 kg. సో ఆ న్యూ పర్సన్ వచ్చేసి మనకు 65 kgs ఉన్న పర్సన్ రీప్లేస్ చేస్తే వచ్చిండు. సో మనకు వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ కనుక్కోవాలంటే సింపుల్గా ఆ 65 kgs ప్లస్ టోటల్ వెయిట్ ఇంక్రీజ్ చేసిన పర్సన్ని యాడ్ చేస్తే మనకు న్యూ పర్సన్ వెయిట్ అనేది తెలుస్తుంది. సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఈక్వల్ టు 65 ప్లస్ టోటల్ వెయిట్ ఇంక్రీజ్ దట్ ఈస్ 20 kgs దట్ ఈక్వల్ టు 85 kg. సో 85 kgs పర్సన్ 65 kgs ఉన్న పర్సన్తో రీప్లేస్ చేసినప్పుడు మనకు యావరేజ్ అనేది 2.5 kgs ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో కమింగ్ టు ది థర్డ్ ప్రాబ్లం, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men is increased by 2 years when 2 of them
whose ages are 21 years and 23 years are replaced by 2 new men. The average age of the 2 new men is. సో ఇక్కడ ఏమడుతుందంటే సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men is increased by 2 years. సో ఒక 8% ఉన్న 8% యొక్క యావరేజ్ అనేది 2 years ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ 8 మెంబర్స్లో 21 years అండ్ 23 years ఉన్న 2% న్యూ పర్సన్స్తో రీప్లేస్ అయినప్పుడు మనకు 2 years అనేది ఇంక్రీజ్ అయింది. సో కొత్తగా జాయిన్ అయిన 2% యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో కనుక్కోమంటాడు. సో మనకు 2% జాయిన్ అయినప్పుడు మనకు ఎంత ఏజ్ ఇంక్రీజ్ అయింది? సో టోటల్ ఏజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు 8 into 8% into 2 years ఇంక్రీజ్ అయింది కాబట్టి 8 into 2 16 years. సో మనకు 2% రీప్లేస్ అయినప్పుడు మనకు 16 years అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకు రీప్లేస్మెంట్లో ఉన్న ఓల్డ్ పర్సన్స్ ఏజెస్ వచ్చేసి 21 years అండ్ 23 years. సో దీన్ని సమ్ చేస్తే మనకు 44 years అవుతుంది. సో ఓల్డ్ 2%. సో ఈ 45 yearsని రీప్లేస్ చేస్తే మనకు న్యూ పర్సన్స్ ఏజ్ అనేది తెలుస్తుంది. సో సమ్ ఆఫ్ 2 members, వీళ్ళు న్యూ మెంబర్స్, వీళ్ళ ఏజ్ వచ్చేసి ఎంత 44 + 16. సో ఎంత యావరేజ్లో ఎంత ఇంక్రీజ్ అయిందో సో 16 years ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓల్డ్ పర్సన్స్ టోటల్ ఏజ్ ప్లస్ 16 years ఈక్వల్ టు న్యూ పర్సన్స్ టోటల్ ఏజ్ వస్తుంది. సో ఎంత 60 years. సో మనకు ప్రాబ్లంలో ఏమైండు ఇక కొత్తగా యాడ్ అయిన 2 members యొక్క యావరేజ్ అనుకోమండి. సో 60/2 ఈక్వల్ టు 30 years. సో 30 years అనేది వాళ్ళ యావరేజ్ ఏజ్. సో కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. 3 years ago the average age of a family of 5 members was 17 years. A baby having been born, the average age of the family is the same today. The present age of the baby is. సో ఇక్కడ ఏమడుతుందంటే 3 years ago 5 members ఉన్న ఫ్యామిలీలో యావరేజ్ అనేది 17 years ఉంది. అది 3 years ago. సో ప్రజెంట్ ఎంత ఉంటుంది? 3 years ago కాబట్టి ప్రజెంట్ అంటే యావరేజ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 3 years. సో 3 years సో ఫస్ట్ రాస్తున్నా 3 years ఎగో వచ్చేసి యావరేజ్ వచ్చేసి 17 years ఉంది. సో ఆఫ్టర్ 3 years అంటే ప్రజెంట్ 3 years వచ్చేసి యావరేజ్ ఆఫ్ 5 members. సో ఇది ప్రజెంట్ యావరేజ్. సో 3 years ఆఫ్టర్ కాబట్టి మనకు యావరేజ్ అనేది 20 years అవుతుంది. సో 13 + 3 ఈక్వల్ టు 20. సో 20 × 5 members ఉన్నారు కాబట్టి సో టోటల్ ఏజ్ ఆఫ్ 5 members వచ్చేసి 2 5 10 100 years. సో ప్రాబ్లంలో ఏమిచ్చాడు మళ్ళీ ఏ బేబీ హ్యావింగ్ బీన్ బార్న్. సో ఒక బేబీ అనేది పుట్టింది. సో ఈ 3 years గ్యాప్లో సో ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ 6 members ఉంటారు. సో బేబీ పుట్టిందంటే 6 members ఉంటారు. 6 members యొక్క యావరేజ్ వచ్చేసి సేమ్ అంటే 17 years. 3 years ముందు వాళ్ళ 5 members యొక్క యావరేజ్ ఎంత ఉందో ఇప్పుడు ప్రజెంట్ 6 members యొక్క యావరేజ్ కూడా 17 years ఉందంటుండు. సో బేబీ ఏజ్ ఎంత అనుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు 6 members ఉన్నారు. ఇప్పుడు సమ్ ఆఫ్ 6 members ఈక్వల్ టు యావరేజ్ వచ్చేసి 17 years ఇంటూ 6. సో 17 102 years. సో ఇప్పుడు ఆ బేబీ ఏజ్ కనుక్కోవాలంటే సింపుల్, మనకు 102 years - 100 years
చేస్తే బేబీ ఏజ్ వస్తుంది మనకు 102 మైనస్ 100 ఈక్వల్ టు 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ యావరేజ్ అనేది 3 ఇయర్స్ ఎగో ఎంత ఉందో సేమ్ ఇప్పుడు కూడా అంతే ఉంది. సో ఫిఫ్త్ ప్రాబ్లం చూసుకుంటే 3 years ago the average age of A and B was 18 years. With C joining them the average age becomes 22 years. How old is C now? సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమడుతుందంటే 3 years బ్యాక్ ఏ అండ్ బి యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 18 years ఉంది. సో ఆఫ్టర్ దట్ సి అనే మెంబరు ఏ అండ్ బికి యాడ్ అయిన తర్వాత యావరేజ్ ఏజ్ వచ్చేసి 22 years అయింది. సో సి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అనుకోమంటుండు. సో 3 years ఎగో ఏ ప్లస్ బి ఏజ్ వచ్చేసి యావరేజ్ ఏజ్ వచ్చేసి 18 years ఉండే ప్రజెంట్ ఎంత ఉంది. సో ఏ ప్లస్ బీస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 18 years అనేది 3 years ఎగో యావరేజ్. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 21 years వస్తుంది. సో 21 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 2. సో 200 2 to 4. సో 42 years అనేది ఏ ప్లస్ బి ప్రజెంట్ ఇయర్స్. సో అదేవిధంగా సి ఏ ప్లస్ బికు సి యాడ్ అయింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ అయినప్పుడు యావరేజ్ అనేది మనకు 22 years అయింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు సమ్, నేను సమ్ కనుక్కుంటున్నా. సో 22 ఇంటూ 3 members కాబట్టి 3. సో ఈక్వల్ టు 66 years. సో మనకు సి ఏజ్ కనుక్కోవాలంటే 66 మైనస్ ఏ ప్లస్ బి ఇటు పంపిస్తే ఏ ప్లస్ బి వచ్చేసి 42. సో 42 66 మైనస్ 42 ఈక్వల్ టు 24 years. సో లాస్ట్ ప్రాబ్లం చెప్తాను. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ది వర్కర్స్ ఇన్ అన్ వర్క్షాప్ ఈజ్ 8,000. ద యావరేజ్ సాలరీ ఆఫ్ 7 technicians ఈజ్ 12,000 and the average salary of the rest is 6,000. Then the total number of workers in the workshop is. సో ఇక్కడ ఏమడుతుందంటే ఒక వర్క్షాప్లో యావరేజ్ శాలరీ ఆఫ్ ది టోటల్ వర్కర్స్. సో ఆ వర్క్షాప్లో పనిచేస్తున్న వర్కర్స్ టోటల్ యావరేజ్ వచ్చేసి 8,000. సో సేమ్ అదే వర్కర్స్లో 7 technicians ఉన్నారు. సో వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసి 12,000. సో 12,000 ఉంది. సో మిగతా వాళ్ళ యావరేజ్ వచ్చేసి 6,000 ఉంది. సో అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటున్నాం మనకు. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని కనుక్కోమంటున్నా కాబట్టి నేను టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎక్స్ అనుకుంటున్నా. ఈక్వల్ టు ఎక్స్. సో అప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ ఎంత వస్తుంది, యావరేజ్ వచ్చేసి 8,000 ఉంది. సారీ. సో టోటల్ వర్కర్స్ ఈక్వల్ టు 8,000 ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్ 8,000x. సో ఆ వర్క్షాప్లో ఉన్న టోటల్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి మనకు 8,000x వస్తుంది. సో 7 technicians యొక్క సమ్ కనుక్కుంటున్నాను ఇప్పుడు. ఈక్వల్ 12,000 ఇంటూ 7. సో రిమైనింగ్ పర్సన్స్ టోటల్ వచ్చేసి రిమైనింగ్ వర్కర్స్. సో టోటల్ వర్కర్స్ నుంచి 7 members తీసేస్తే సో ఎక్స్ మైనస్ 7 ఇంటూ వీళ్ళ యావరేజ్ వచ్చేసి మనకు ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, 6,000. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ వచ్చేసి 8,000x
ఈక్వల్ టు 12,84,000 మైనస్ ప్లస్ 6,000x మైనస్ 42,000. సో x మైనస్ 7 ఇంటూ 6,000 చేశాను. సో వచ్చేసి ఈ 6,000 ఎక్స్ని ఇటువైపు పంపిస్తే 2,000x ఈక్వల్ టు 84 మైనస్ 42 అంటే 42,000. సో x ఈక్వల్ టు 42/2. సో x ఈక్వల్ టు 21. సో ఆ కంపెనీలో టోటల్ 21 వర్కర్స్ మనకు ఉన్నారు. సో ఈ 21లో 7 టెక్నీషియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు రిమైనింగ్ ఎంప్లాయీస్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది కనుక్కుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.